నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనను అనుగ్రహిస్తూ నీకు మహిమకరముగా మా అందరికీ దీవెనకరముగా నాయన నీ ఆత్మ సహాయముతో ఈ వాక్య పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, మానవ జీవితం ఈ భూమి మీద కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య, ఇబ్బందులలో ఉంది అని మనందరికీ తెలుసు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు పరుగులు పెట్టాలి, సంపాదించాలి. సమాజంలో అసమానతలు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు ఒకటేమిటి, ఈ రకరకాల ఇబ్బందుల మధ్య మానవ జీవితం అనేది ముందుకు వెళుతుంది. ఈ పరిస్థితులలో మనం ఎలా బ్రతకాలి? భవిష్యత్తు మీద బెంగ. ఒకవైపు మీడియా వచ్చిన తరువాత పిల్లల జీవితాలు గందరగోళపు పరిస్థితులలోనికి వెళ్ళిపోయాయి. వీటన్నిటినీ తలుచుకుంటున్నప్పుడు సగటు మనిషి బెంబేలెత్తిపోతున్నాడు. ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అన్నదానికి సమాధానం దొరకటం లేదు. ఒకవేళ దేవుని వైపు ఆలోచిస్తే నిజంగా దేవుడు ఈ భూమి మీద మనల్ని పెట్టి ఇంత కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య ఎందుకు పెట్టాడు అని సగటు మనిషి దేవుని వైపు చూస్తూ, దేవుని వల్లే ఇవన్నీ మనిషికి దాపురించాయి అని మనిషి భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే రోగాలు, ప్రమాదాలు, కొన్ని రోగాలకు మందులు లేక, కొన్ని తెగుళ్ళు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక, మనిషికున్న కష్టాలను మనిషితో చెప్పుకోవాలి అంటే వినే మనిషి లేడు, కానీ చెప్పుకునే కష్టాలు బోలెడన్ని ఈరోజు మన హృదయంలో ఉన్నాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే యోబు గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనంలో వీటన్నింటిని గురించి వ్రాసినట్లుగానే ఒక మాట కనపడుతుంది. దయచేసి మీరు చూడండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము. ఒక యుద్ధంలో మనిషి మనుగడ కొరకు ఎలా పోరాటం చేస్తాడో, మనిషి బ్రతకటానికి కూడా ఒక యుద్ధాన్ని తలపించే పోరాటంలోనే ఉన్నాడు. ఒక ఉద్యోగం కొరకు పోరాటమే. లక్షల మంది పోటీ పడుతుంటారు. ఒక యుద్ధాన్ని తలపించే ప్రిపరేషన్, ఒక యుద్ధాన్ని తలపించే పరిస్థితులు ప్రియమైన వారలారా. కాబట్టి ఈ పరిస్థితులలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఒకవేళ ఈ పరిస్థితులన్నింటికీ కారణం దేవుడా? మనల్ని ఎందుకు వదిలేశాడు అన్నట్లుగా ఈరోజు ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. మన గర్భాన పుట్టిన మన పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అని ఒక తల్లిగా, తండ్రిగా మనమే ఆలోచిస్తున్నప్పుడు పరలోకమందున్న దేవుడు మరి మన కష్టాలను, కన్నీళ్లను బట్టి ఆయన స్పందనేంటి? ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరో రాసినట్టుగా దేవుడు బొమ్మలుగా మనల్ని చేసి ఈ భూమి మీదకి పంపించి మనం కష్టపడుతున్నప్పుడు ఆయన ఏమైనా ఆనందిస్తున్నాడా? మీరు ఆలోచించండి. దేవుడు గురించిన ఔన్నత్యము, ఆయన గొప్పతనము తెలియక ప్రతి మనిషి మనిషిని అనలేక దేవుణ్ణి నిందిస్తూ బ్రతుకుతూ ఉన్నాడు.
కానీ నీ పిల్లలు నీ కళ్ళ ముందు కష్టపడితే నువ్వే తట్టుకోలేనప్పుడు, పరలోకమందున్న దేవుడు మనల్నందరినీ ఈ భూమి మీదికి పంపించాడు అని మనం గ్రహించగలిగితే, మన కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య ఆయన మనల్ని చూస్తూ తట్టుకోగలడా? మరి దేవుడు ఏం జేస్తన్నాడు? అసలు ఈ కష్టాలకు, కన్నీళ్లకు కారణాలేంటి? ఇవన్నీ లేఖనాలలోనికి వెళ్ళి మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని గొప్పతనాన్ని నీవు నేను గుర్తించగలుగుతాం ప్రియమైన వారలారా. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. లేఖనాలలో వ్రాయబడిన ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించండి. ఏ భేదము లేదు, అందరును పాపము చేసి అని రాయబడింది. ఈ పాపము చెయ్యటాన్ని బట్టి ఏం జరిగింది అంటే, మానవ జీవితం తలక్రిందులైంది. ఈరోజు కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు మనిషికి దాపురించాయి అని జాగ్రత్తగా మూలాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే, మనిషి చేసిన పాపం వల్ల మనిషి జీవితమే తలకిందులైపోయింది. అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం గదా! నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల నా జీవితమే తలకిందులైపోయింది. నేను చేసిన ఆ తప్పు వల్ల నా కుటుంబమే నాశనమైపోయింది అని. అలాగే మనిషి చేసిన పాపమే మనిషి జీవితాన్ని తలకిందులు చేసింది. నిజంగా మనిషి ఎప్పుడు పాపం చేశాడు? ఏం జరిగింది అని లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే, ప్రారంభంలో దేవుడు తూర్పు దిక్కున ఏదెనులో ఒక తోట వేశాడు. అందులో మంటి నుండి నిర్మించిన తన కుమారుడైన ఆదామును ఏదెనులో పెట్టాడు. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని గ్రహించి, గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి వారిని ఆశీర్వదించాడు వివాహ బంధము ద్వారా. ఏదెనులో ఉన్నప్పుడు ఆదాము, అవ్వల జీవితాలు ఎంత బావున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదెనులో కష్టపడవలసిన అవసరత లేదు. ఈరోజు సమాజంలో ఉంటున్న ఈ భయంకరమైన పరిస్థితులు ఏదెనులో లేవు. ఏదెనులో ఏముంది అంటే, దేవునితో సాంగత్యము, దేవునితో ఉండగలిగే ఒక గొప్ప స్థితి, పరిశుద్ధత. ఏదెనులో ఆనందం తప్ప మరొకటి లేని స్థితి. ఎంత మంచి జీవితాన్ని దేవుడు ఏదెనులో ఆదాము గారికిచ్చాడో ఆలోచించండి. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుని స్వరాన్ని వినగలిగే స్థితి. అంతేకాదు, వారు సిగ్గు ఎరుగకుండినప్పుడు బట్టల అవసరత కూడా ఏదెనులో లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉరుకుల పరుగుల జీవితం లేదు. ఏదో సంపాదించాలి, వండుకోవాలి, తినాలి అన్న బెంగ లేదు. శరీర సంబంధమైన అవసరాలు లేనే లేవు. బట్టల అవసరాలు లేవు. రోగాలు వస్తాయేమన్న భయం లేదు. ఎంత మంచి జీవితం! ఎంత మంచి గొప్ప జీవితాన్ని దేవుడిచ్చాడో చూడండి. మరి ఈ సమస్యలన్నింటికి కారణం ఏంటి అని మీరు ఆలోచించగలిగితే, ఆదాము, అవ్వలు చేసిన పాపం. దేవుడు తినవద్దన్న పండు తిన్నారు. తద్వారా ఏదెనులో నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. అంతే. ఆ పాపము మనిషి జీవితాన్ని మార్చేసింది. ఎన్ని కష్టాలను, కన్నీళ్లను తీసుకొచ్చి పెట్టిందో, ఈరోజు మన కళ్ళ ముందు మనం అనుభవిస్తున్నవన్నింటికి కారణము అదే. అలాని ఆదాము పాపము చేశాడు అని మిగిలిన వారు చేయకుండా ఉన్నారా? ఆదాము చేసినట్లుగానే అందరును పాపము చేసినందున ఏదెను తోటలో ఉన్న వైభోగాన్ని కోల్పోయాం ప్రియమైన వారలారా. పాపము చేసిన తర్వాత పరిస్థితులను మీరు చూడండి.
ఆదికాండము 3:17 నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది. అదేవిధంగా 19వ చూడండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏదెనులో ఉన్నప్పుడు చెమట పట్టకుండా బ్రతికిన ఆ ఉన్నతమైన జీవితం తరువాత ఏదెను బయటికి వచ్చిన తర్వాత కష్టపడి చెమటోడ్చి బ్రతకవలసిన పరిస్థితి. ఏదెనులో నుంచి బయటికి వచ్చిన తర్వాత నీ ప్రసవ వేదను మిక్కిలి హెచ్చించెదను. నేల శపింపబడింది. ప్రసవ వేదన హెచ్చింపబడింది. చెమట కార్చవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ పాపము చేసినందున మనిషికి దాపురించాయని మనం అర్థం చేసుకోవాలి ప్రేమన వారలారా. ఏదెనులోనే ఉంటే ఈరోజు ఇన్ని ఇబ్బందులు ఉండేటివి కానే కాదు. ఇప్పుడు దయచేసి లేఖనాలను మీరు ఆలోచించండి. మనుషులందరూ పాపము చేసినందున ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ ఇబ్బందులు, ఈరోజు ఈ అసమానతలు సమాజంలో జరుగుతున్న ఈ భయంకరమైన పరిస్థితులు ఇలా ఉండటానికి కారణం మనిషి చేసిన పాపం ప్రేమల వారలారా. ఒక కుటుంబ యజమానుడు తప్పు చేస్తే ఆ ప్రభావం కుటుంబం మీద ఉన్నట్లు ఆదాము అవ్వలు చేసిన ప్రభావం ఆ తర్వాత వచ్చిన వారిపై పడి వారు కూడా తప్పు చెయ్యటాన్ని బట్టే కదా ఈరోజు మానవ సమాజంలో ఇన్ని భయంకరమైన పరిస్థితులు. హత్యలు జరుగుతున్నాయంటే ఎవరెవరిని చంపుతున్నారు? మనిషే మనిషిని చంపుతున్నాడు. దోపిడీలు జరుగుతున్నాయంటే ఎవరెవరిని దోచుకుంటున్నారు? మనిషే సాటి మనిషిని దోచుకుంటున్నాడు. కాదా? మీరు ఆలోచించండి. అందుకే సమాజంలో మనిషిని చూసి మనిషి భయపడే పరిస్థితుల మధ్య ఉన్నవి. గొడవలు, కుమ్ములాటలు, వర్గపోర్లు, మతాల ఘర్షణలు ఈరోజు బ్రతకటమే భయమైపోతున్న పరిస్థితుల మధ్య ఉన్నవి ప్రేమన వారలారా. కారణం మనుష్యులు చేసిన పాపము ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఆలోచించండి. దేవుడు మంచి జీవితాన్నిస్తే ఆ మంచి జీవితాన్ని పోగొట్టుకుని సమాజం మనిషి చేసిన పాపం వల్ల ఇలా తయారైందే తప్ప దేవుణ్ణి బట్టి కాదు ప్రేమన వారలారా. దేవుణ్ణి బట్టి కాదు. ఇక్కడ దేవుణ్ణి నిందించే అవకాశము లేనే లేదు. దేవుణ్ణి నిందించే అవకాశం లేనే లేదు. మనిషి తన తప్పును తాను తెలుసుకోలేడు గనక ఇంకొకరి మీద నేరారోపణ చేయటం మానవ నైజం గనుక దేవుణ్ణే నేరస్తుడుగా మలచడానికి ప్రయత్నం చేస్తూ తప్పు నాది కాదు, నేరం నాది కాదు, ఆకలిది అన్నట్లుగా ఈరోజు నాకున్న ఈ కష్టాలకు, కన్నీళ్లకు కారణం నేను కాదు అనుకుంటూ దేవుణ్ణి నిందిస్తున్నాడు. కానీ దేవుడు ఎంత మంచి జీవితాన్నిచ్చాడో చూడండి. ఏదెనులో ఉన్నప్పుడు వండుకునే స్థితి లేదు. ఏదెనులో ఉన్నప్పుడు మిక్కిలి ప్రసవ వేదన లేదు. ఏదెనులో ఉన్నప్పుడు చెమట పట్టే స్థితి లేదు. దేవుడు చెమట పట్టనివ్వకుండా నిన్ను నన్ను చూడాలి అనుకున్నాడంటే ఎంత ప్రేమ! ఆయనే ప్రతి చల్లపూట మనతో ఉండాలి అనుకున్నాడు అంటే ఎంత గొప్ప జీవితాన్ని మనకిచ్చాడు. ఆ జీవితాన్ని పాడు చేసుకొని మనుషులు పాపాన్ని విస్తరింపచేసి ఈరోజు భూమి మీద బ్రతకలేని పరిస్థితులను తెచ్చుకున్నారు. అందుకే భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నట్లుగా లేఖనాలలో వ్రాయబడిన మాటను మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆలోచించండి. మరి దేవుడు చూస్తూ ఉన్నాడా? పరలోకమందున్న కన్నతండ్రి చూస్తూ మనల్ని వదిలేశాడా? మీ పిల్లలు కష్టాలలో ఉన్నప్పుడు మీరు చూస్తూ ఊరుకుంటారా? వారిని బయటికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తారు కదా! అలాగే దేవుడు కూడా సమాజాన్ని వదిలేయలేదు ప్రేమన దేవుని పిల్లలారా. ఏ పాపమైతే మనిషి జీవితాన్ని తలక్రిందులు చేసిందో ఆ పాపము నుంచి మనిషిని బయటికి తీసుకొని రావటానికి ఏదెనులో నుండి ఆయన ప్రణాళిక వేస్తూనే ఉన్నాడు.
ఏదెనులో నుంచా? అవును. చూస్తారా? ఆదికాండము 3 అధ్యాయము 15 వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. పాపం జరగగానే దేవుడు ఆదామును మందలించాడు. అవ్వమ్మను మందలించాడు. సర్పమును శపించాడు. ఏమని? నువ్వు పొట్టతో ప్రాకుదువు, మన్ను తిందువు అని. మరి సర్పములోనికి ప్రవేశించి ఆదామును, అవ్వమ్మను అనగా తన పిల్లలను తనకు కాకుండా చేసిన దుష్టుణ్ణి దేవుడు వదిలేస్తాడా? వదిలేయడు. ఏ పాపమైతే మనిషి జీవితంలోనికి వచ్చిందో, ఆ పాపము నుంచి మనిషిని విముక్తునిగా చేయటానికి ఆయన ఏదెనులోనే ప్రణాళికను సిద్ధం చేశాడు. 15వ వచనంలో నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును అని వ్రాయబడింది. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే దుష్టుడితో మాట్లాడుతున్నాడు. ఫుట్‌నోట్‌లో మీరు చూడగలిగితే ఆయన అని వ్రాయబడింది. 15వ వచనాన్ని మరలా చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెను. అది నిన్ను తల మీద కొట్టును. అది నిన్ను తల మీద కొట్టును. అది ఆయన. ఆయన, ఆయన, ఆయన. ఇక్కడ స్త్రీ సంతానమునకును అంటున్నాడు. ఇక్కడ స్త్రీ సంతానము అనగానే ఆయన అని వ్రాయబడుతుంది. అంటే ఈ మాట ఎవరిని సూచిస్తుంది అని జాగ్రత్తగా మీరు చూడగలిగితే గలతీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటను దయచేసి మీరు చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. అక్కడ ఆయన నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును అంటే యేసుక్రీస్తు కన్యక అయిన స్త్రీయందు పుట్టి ఇదిగో దుష్టుణ్ణి జయించి పాపము నుంచి శాశ్వతమైన విముక్తిని కలిగించడానికి పరలోకమును విడిచిపెట్టి దేవుని ప్రణాళికను బట్టి ఈ భూమి మీదికి ఆయన వచ్చాడు. దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడో నీకు తెలియక దేవుణ్ణి అంటున్నావేమో. ఒక తండ్రి కుటుంబం కొరకు ఏం చేస్తున్నాడో తెలియనప్పుడు మా నాన్న వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు అని పిల్లలు భావించే అవకాశం ఉంటుంది. కానీ నాన్న వెళుతున్నది వారి కోసమే, వస్తున్నది వారి కోసమే, కష్టపడుతుంది వారి కోసమని తెలియడానికి కాస్త టైం పడతది. అలాగే ఏదెనులో పాపం తన పిల్లలలోనికి ప్రవేశించినప్పుడు ఆ పాపములో నుంచి శాశ్వతమైన విముక్తిని కలిగించడానికి ఆయన ప్రణాళికను వేశాడు. ఆ ప్రణాళికలో భాగంగానే యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చింది ఈ కష్టాల నుంచి, ఈ నష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఈ పరిస్థితులలో నుంచి అనగా పాపం వల్ల వచ్చిన ఈ పరిస్థితులన్నింటిలో నుంచి మనల్ని బయటికి తీయాలి. అంటే ఏం చేయాలి? పాపములో నుంచి బయటికి తీయాలి. పాపం వల్లే కదా ఇవన్నీ వచ్చాయి. అప్పుడప్పుడు డాక్టర్లు చెప్తుంటారు. ఏవండీ షుగర్ వల్లే ఇవన్నీ వచ్చాయి. మరేం చేయాలి? షుగర్‌ను కంట్రోల్‌లో చేసుకోవాలి డయాబెటిక్ వాళ్ళతో. బీపీ వల్ల ఈ పరిస్థితులొచ్చాయి. మరి ఏం చేయాలి? బీపీ కంట్రోల్‌లో మీరుంచుకోవాలి. మరి పాపం వల్ల ఈ పరిస్థితులన్నీ వచ్చాయని మనకర్థమైతే దేన్ని తీసివేయాలి? పాపాన్ని తీసివేస్తే ఈ పరిస్థితులన్నీ చక్కబడతాయి ప్రియమైన వారలారా. అందుకే ఆ పాపము కొరకు తన యవ్వన కాలపు రక్తాన్ని ధారపోసి శిలువ మరణము ద్వారా రక్షణను మనకు అనుగ్రహించి పాప విమోచనను, శాప విమోచనను అనుగ్రహించాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. ఎంత ప్రాముఖ్యమైంది. దేవుడు కళ్ళు మూసుకోలేదు. లేదు అంటే మనం కష్టపడుతున్నప్పుడు ఆయన చూసి ఏమీ ఆనందించటం లేదు ప్రేమన వారలారా. దేవదూతలను పంపాడు. ప్రవక్తలను పంపాడు. తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా పంపి పాపానికి శాశ్వత కాలపు ముగింపును ఆయన తన శిలువ మరణము ద్వారా పవిత్రమైన రక్తాన్ని చిందించటము ద్వారా
యేసుక్రీస్తు ద్వారా తన పిల్లలైన మనల్నందరినీ విమోచించాలి అనే ఒక ప్రణాళికను వేశాడు ప్రేమన వారలారా. ఆయన మనల్ని బాగు చేయాలన్న ప్రణాళికలో ఆయనుంటే, ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థం గాక మనల్ని వదిలేశాడు అన్నట్లుగా మనం భావిస్తున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఆలోచించండి. పాపమే ప్రపంచంలో ఈ పరిస్థితులన్నింటికి కారణం. ఆ పాపము మనలోనికి వచ్చింది. మన ద్వారా ఈ సమాజము పాడైపోతుంది. మన ద్వారా ఈ సమాజం పాడైపోతుంది. అందుకే సాటి మనిషి మనిషిని ప్రేమించలేని స్థితి. మనిషి వల్లే మానవ మనుగడ ప్రశ్నార్థకమైంది. మరి ఎలా? పాపములో నుంచి మనిషి బయటికి రాగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, పరిస్థితులన్నీ చక్కబడతాయి ప్రేమన వారలారా. కానీ ఈరోజు సమాజం మారడానికి సిద్ధంగా ఉందా? చావడానికే సిద్ధపడుతున్నారే తప్ప మారడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా? సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అని రాసినా కూడా వచ్చినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు అన్నట్లుగా తెగించి బ్రతుకుతుంది ఈరోజు సమాజం. తాగితే లివర్ పాడైపోతుందని తెలిసినా, పాడు కానీ చచ్చినా పర్వాలేదని తెగించి బ్రతుకుతున్నప్పుడు ఈ సమాజాన్ని ఎవరైనా బాగు చేయగలరా? యేసుక్రీస్తు మాటలను కూడా మతం అనుకుంటూ, ఇదిగో మేం మారము అన్నట్లుగా మా బతుకులింతి అని పాపముతోనే బతకడానికి ఇష్టపడుతున్నారే తప్ప, ఆయన పవిత్రమైన రక్తము ద్వారా నేను కడుక్కోవాలి అని సమాజం ఆలోచించగలిగితే పరిస్థితులు చక్కబడతాయి ప్రేమన వారలారా. లేకపోతే ఈ సమాజాన్ని ఎవరు బాగు చేయగలరు? దయచేసి మీరు ఆలోచించండి. మిగిలిన వారిని గురించి పక్కన పెట్టండి. కనీసం ఈ వాక్కులు వింటున్న మీరైనా ఆలోచించగలుగుతున్నారా? మీ జీవితంలో కష్టాలకు, కన్నీళ్లకు కారణము పాపమే అయితే, నీవు ఆ పాపములో నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేయు. యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా ఆ విమోచన, ఆ విడుదల, ఆ రక్షణ నీకు నాకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయనను స్వరక్షకునిగా అంగీకరించి, ఆయన మరణ సమాధి పునరుత్థానములను విశ్వసించి బాప్తిస్మములోనికి నువ్వు రాగలిగితే పాపము నుంచి విడుదల. ఆ పాపము నుంచి విడుదలైతే పరిస్థితులన్నీ నీ జీవితంలో మారుతాయి. అందులో ఎలాంటి సందేహము లేదు. మరి మిగిలిన వారు మారకపోతే నేను మారితే లాభం ఏంటని మీరు ఆలోచిస్తున్నారేమో. ఒకవేళ నువ్వు మారితే దేవుడు నీకొక మంచి భవిష్యత్తునిస్తాడు. ఎక్కడ? అది ఈ భూమి మీద కాదు. ఒకప్పుడు ఏదెనులో మంచి భవిష్యత్తునిచ్చాడు. ఇప్పుడు ఆయన కొరకు నువ్వు బ్రతికితే మరో లోకంలో మరో జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరి కోసం కాదు సుమా. ఆయనను అంగీకరించి పాపములో నుంచి బయటికి వచ్చిన వారి కొరకు ప్రేమన వారలారా. ఆ జీవితం ఏంటో, అది ఎలా ఉంటుందో మరో భాగంలో మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలను బట్టి నాయన మేమెంతగానో నిన్ను స్తుతిస్తూ ఆనందిస్తున్నాం. తండ్రి, పాపములో నుంచి మా జీవితాలను బాగు చేయటానికి తండ్రి నీ ప్రణాళికను బట్టి స్తుతించి, ఇంకా ఆ పాపములో ఉండకుండా నాయన తండ్రి నీ వైపు తిరగగలిగే మంచి మనస్సును నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులకు దీవెనకరంగా నాయన మలచండి. తండ్రి, ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని దీవించండి. తండ్రి, కుటుంబ కలహాలలోను, సాతాను శోధనల మధ్య, ఆర్థిక ఇబ్బందుల మధ్య, అనారోగ్యాల మధ్య నాయన తండ్రి సతమతం అవుతున్న నీ పిల్లలకు మీరున్నారన్న ధైర్యాన్ని నాయన అనుగ్రహించండి. ఈ కార్యక్రమం కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ పిల్లలకు నాయన నూరంతల ఫలాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరే
అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.